తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రిగూడెం జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేట ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లతో కలిసి ఆయన ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నానని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి పామాయిల్ మొక్క నాటింది ఎన్టీఆర్ అని, ఆయన దయతో నేడు సత్తుపల్లి, అశ్వరావుపేట, దమ్మపేట మండలాల ప్రజలు పామాయిల్ సాగు నుండి వస్తున్న ఆదాయంతో సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయాంలో అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల వచ్చిందని అన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలు నేటికి దేశంలో కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తన రాజకీయ పునాది అని అన్నారు. యువత కానివ్వండి వారందరూ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సభాపరంగా ధన్యవాదాలు తెలియజేయడం. జాతి కీర్తిని దిశలా వ్యాపింపజేసినటువంటి మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి ఈరోజు ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. రాత్రి నేను వచ్చేటప్పుడు టీవీ పెట్టుంటే వాషింగ్టన్ డీసీలో మన వాళ్ళందరూ 7,000 మంది, అమెరికాలో పెద్ద మీటింగ్ అమెరికా ప్రెసిడెంట్ పెట్టినా కూడా 1,000-2,000 మంది రారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు 7,000 మంది మనవాళ్ళు పోగయ్యారు. అక్కడ పోగయి 100 వంటకాలతోటి ఇప్పుడు మీరు ఎక్కడ వండుకున్నారు అట్లా వండుకొని ఆడ మగ పండగ చేసుకుంటున్నారు. ఆ మహానుభావుడు మన మధ్యలో లేడు, కానీ మన జాతికి కీర్తినిచ్చి మనకు అవకాశాలు ఇచ్చి మన ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలికినటువంటి మహా వ్యక్తి పూజ్యులు ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఎక్కడ ఏ పని చూసుకున్నా ఏది చూసుకున్నా ఆయన ప్రతిబింబం కనపడుతుంది. మారుమూల అశ్వరావుపేట నియోజకవర్గంలో అగ్రికల్చర్ కాలేజీ అంటే ఆ రోజుల్లో గొప్ప. అటువంటిది అడగగానే తీసుకొచ్చి మనకి 400 ఎకరాలు ఇచ్చి ఈనాడు అగ్రికల్చర్ కాలేజీ చేస్తే హార్టికల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. మీకు తెలుసో తెలీదో ఈ పామాయిల్ మొక్క మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో నాటింది పూజ్యులు ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. 87లో ఆయన ఈ మొక్కని మలేషియా నుంచి తీసుకొచ్చి నా రాష్ట్రంలో నా రైతులకి ఈ పంట పండాలి అని చెప్పి ఆయన సొసైటీలతోటి ఆయన హస్తాలతోటి మొక్క నాటితే ఇవాళ మన అందరం దేశం మీద చెయ్యేసుకొని కాలు మీద కాలేసుకొని మాధవరావు గారి మీద అరుగు మీద కూర్చుంటున్నాం. ఆయన దయ ఆ పంటను తీసుకొచ్చి మనకు అప్పచెప్పాడు. దాన్ని నాకు శక్తి ఉన్న కాడికి నేను దాన్ని అభివృద్ధి చేసి మన ఒక్క జిల్లాయే కాదు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి మొన్న కేసీఆర్ గారి మంత్రివర్గంలో కూడా రాష్ట్రానికి పర్మిషన్ తీసుకొచ్చి ఈనాడు అన్ని జిల్లాల్లో కూడా ఈ పామాయిల్ పంట వెళ్ళేటట్టుగా మనం చర్యలు తీసుకున్నాం. వీళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు, నేను రాత్రి నిజామాబాద్ లో ఉన్నా, అక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకి పిలిచారు. పిలిస్తే ఆడు చెప్తున్నారు, అయ్యా మేము మీ మండలం పామాయిల్ తోటకు వచ్చాం, మీ పామాయిల్ తోట చూసాం, అశ్వరావుపేట ఫ్యాక్టరీ చూసాం, అప్పారావుపేట ఫ్యాక్టరీ చూసాం అని చెప్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఆ మహానుభావుడు పెట్టినటువంటి ఇత్తనం ఈనాడు రాష్ట్రం మొత్తం వెలిగి అందరి కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని, రైతుకి ఆదాయం వస్తే ఆయన ముఖంలో ఆయన కుటుంబంలో ఒక కళ వస్తుంది. ఆ కళకి ఈనాడు 20-30 సంవత్సరాలు